రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయా. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడయున్నందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, మీ కృప కుమ్మరించినందుకు స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, ఈ రోజున మేము సాగించినటువంటి అనేక ప్రయాణములలో మీరు మాకు రక్షణ అనుగ్రహించారు. ఏ ప్రమాదం కానీ, ఏ అపాయం కానీ మా దరికి రాకుండా క్షేమాన్ని దయచేశారు ప్రభువా, స్తోత్రాలు. ఈ రోజున మా పనులలో కూడా మాకు దీవెనలు దయచేశారు, ఫలింపును అనుగ్రహించారు, వందనాలు. ఈ రోజున తండ్రి, మా అందరికీ తండ్రి కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చారు. స్తుతులు చెల్లిస్తున్నాము. మా అందరినీ ఈ రాత్రి కాలంలో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకును, కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకును మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము ద్వారా ఈ రాత్రి కాలంలో తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క కనుదృష్టి లోకమందంతటను సంచారం చేస్తుంది. అదే రీతిన ఈ రాత్రిన మా పైన కూడా మీ కనుదృష్టి ఉన్నది ప్రభువా. మేము ఏమి చేస్తున్నామో, మేము ఏమి మాట్లాడుతున్నామో, మేము ఎటువంటి బాధ కలిగి ఉన్నామో, మేము ఎటువంటి కష్టాల్లో ఉన్నామో, ఎవరు మమ్మల్ని బాధిస్తున్నారో, ఎవరు మమ్మల్ని కృంగదీస్తున్నారో అన్ని కూడా మీరు చూస్తున్నారు నాయన. అయ్యా, అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు ఎవరైతే మా వైపు మా దేవుడు చూడట్లేదు, మా దేవుడు మరచిపోయాడు అనే తండ్రి నిరుత్సాహంలో ఉన్నారో, అయ్యా వారికి మీరు సెలవిస్తున్నారు, వారి వైపు మీరు చూస్తున్నారని, వారి మొరలు మీరు వింటున్నారని, వారికి కావలసినది మీరు ఇవ్వబోతున్నారని తండ్రి రూఢి పరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. ఈ యొక్క అద్భుతమైన మాటలు తండ్రి వారు జ్ఞాపకం చేసుకుని ధైర్యము కలిగి జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు ప్రభువా. వారికి స్వస్థత దయచేయండి, ఆయుష్ను దయచేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలు ఆపరేషన్స్ కోసం తండ్రి వెయిట్ చేస్తున్నారో, ఆపరేషన్ తండ్రి అయ్యా మంచిగా జరగడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు మైగ్రేన్ హెడ్ఏక్స్ తో ఉన్నారో, ఎవరైతే బిడ్డలు బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ తో ఉన్నారో వారు కూడా తండ్రి నార్మల్ లెవెల్లో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి, పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే క్యాన్సర్స్ తో ఉన్నారో, పెరాలసిస్ తో ఉన్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే నాయన రక్త సంబంధమైన రోగాలతో ఉన్నారో, చర్మ సంబంధమైన రోగాలతో ఉన్నారో సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించండి. గొంతు సమస్యల నుంచి, కంటి సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో ఆ గ్యాస్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి నాయనా. ఎవరైతే అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్నారో, ఇంకా బయటకు చెప్పుకోలేని వ్యాధులు కలిగి ఉన్నారో, డిప్రెషన్స్ తో ఉన్నారో సంపూర్ణమైన విడుదల యేసు నామముల వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నామయ్యా. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాం తండ్రి. అయా, ఆ భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి నాయనా. అడుగుతున్నాం, ఎవరైతే బిడ్డలు అప్పుల భారాన్ని మోయలేక తండ్రి నీరసించిపోయారో వారిని దర్శించండి, వారి అప్పుల నుంచి విడిపించండి, వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదింపబడుటకు కృప దయచేయండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమును తెరవండి ప్రభువా. అదే విధంగా ప్రభువా, వారి యొక్క ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి నాయనా. ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను ఈ రాత్రి మీరు దర్శించండి ప్రభువా. సమాధానంతో నింపండి.
యవనులకు, తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు తండ్రి, అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి విభేదాలు, సమస్యలు, అపార్థములు లేకుండా వారందరినీ కూడా సమాధానంతో నింపండి ప్రభువా. అయా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. అదే విధముగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహముల విషయంలో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి. అయా ఎవరైతే ఫంక్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని తండ్రి బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి, క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్తున్నారయ్యా, పాస్పోర్ట్స్లో, వీసాలలో, ఇంటర్వ్యూస్లో కృపా సహాయమును అనుగ్రహించండి తండ్రి. నాయనా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా. అయ్యా వారందరికీ క్షేమాన్ని, రక్షణను దయచేయండి ప్రభువా. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరికి విడుదల యేసు నామములో దయచేయండి. నాయన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, సైనికులను, వారి యొక్క కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి యేసు నామములో మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మంచి నిద్ర మాకు దయచేయండి. గృహము చుట్టూ మీ దేవదూతల కంచె అనుగ్రహించండి. ఎవరు కూడా నిద్ర లేమి, పీడకల సమస్యల వలన బాధపడకుండా, ఎవరు కూడా తండ్రి దొంగల వలన, శత్రువుల వలన, అంధకార క్రియల వలన తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఈ రాత్రంతను మా అందరికీ మీ రక్షణ అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.